ఒక ఆయన మాస్టర్ గారు ఆయన క్లాసులు చెప్పేవారు, హోమియో క్లాసులు, భాగవతం, భారతం అన్నీ చెప్పేవారు ఆయన. ఆ క్లాసులు చెప్తుంటే అందులో ఒకళ్ళు లేచి అడిగారంట, సార్ మీరు ఇంత కష్టపడి చెప్తున్నారు, బాగా చెప్తున్నారు, అందరూ తిరుగుతున్నారు, ఎవరు రావట్లేదు ఇక్కడికి, మనమే ఉన్నాము అంటే ఆయన అన్నాడంట, వర్షం పడితే దున్నుకున్నాడు పండుద్ది, దున్నోడితో పోద్ది. అందుకని నేను వర్షం నేను చెప్తూ ఉంటాను, ఎన్నోడు పోకూడతాడు, ఎన్నోడు పోతాడు. అలా అదేంటంటే వర్షం పడక మానదు కదా, అందరూ దున్నట్లేదు, ఒకడో దున్నుకున్నాడు, వర్షం పడడం ఆగదు కదా, వర్షం పడుతుంది, దాని ధర్మం అది. అది దున్నుకున్నాడు బాగుంటాడు, అలాగే మీరు ఎంత దున్నుకుంటే అంత బాగుంటారు. చెప్పడం మన పని మీరు చెప్తాం, అది ఇంటి ముందల కొన్ని చెట్లు ఉండొద్దు అట్లా అంటారు కదా, నిజమేనా? ఇవి పాలుగారేవి, నిమ్మ చెట్లు, బొప్పాయి చెట్టు చెప్తారు. చింత చెట్టు కూడా అంటారు. చింత చెట్టు వద్దు. చింత చెట్టు ఎందుకు ఏంటంటే చింత చెట్టు మీకు 24 hours కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, అదేందా. కొన్ని చెట్లు ఏం చేస్తాయి, ఇవి పగలు అంతా తీసుకుని నైట్ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కానీ చింత చెట్టు అలా కాదు, 24 hours కార్బన్ డైఆక్సైడ్, దాని నుంచి చిక్కిపోతాం అన్నమాట. మునగ చెట్టు ఎందుకు వద్దంటారంటే ఈ గొంగళ పురుగులు వచ్చేస్తాయి వర్షాకాలంలో, అందుకు వద్దంటారు. 2 చెట్టు ఎక్కితే తిరిగి పడిపోతాం, అందుకు వద్దంటారు. ఏమైనా పెట్టుకోవచ్చు. బొప్పాయి పాలుగారి చెట్లు ఎందుకు వద్దంటే పాలుకాయ ఎప్పుడు కూడా పొక్కుతాయి, అవి కొంచెం స్కిన్ కానీ కంట్లో పడినా ఇబ్బంది అనమాట, అందుకని వద్దంటారు. ముళ్ళ చెట్లు కూడా ఎందుకు వద్దంటారంటే ముళ్ళ చెట్లు కూడా ఇంట్లో వేయద్దంటారు, గుచ్చుకుంటాయని. అది ఏ చెట్లు ఏమో శత్రువులు కాదు, చెట్లని మన మిత్రులే. అందుకని చెప్పారు తప్ప ఏమీ వాస్తులు అలాంటిది ఏమి ఉండదు. వేప చెట్టు 24 hours చేస్తుంది. అందుకే మీకు ఒకసారి కథ చెప్పాను కదా, మా వీడియోలో ఉంటుంది. ఒక 2 రాజ్యాలు ఉన్నాయంట. ఈ 2 రాజ్యాల రాజులు పోటీ పడ్డారు. ఏమని, ఆ 2 రాజ్యాల్లో 2 వైద్యులు ఉన్నారు, మంచి వైద్యులు, బాగా జట్లు ఘనాపాట్లు అనమాట, వైద్యంలో మహా నిష్ణాతులు. ఈ 2 రాజులు ఏంటంటే మా వైద్యులు గొప్ప అంటే మా వైద్యులు గొప్ప అని పట్టుకున్నారు. అయితే ఎవరు గొప్ప తేల్చేద్దామని చెప్పేసి వైద్యులకు పోటీ పెట్టారు. పోటీ పెట్టిన తర్వాత ఆ రాజ్యంలో ఏమన్నాడంటే ఆ వైద్యుడు, సకల రోగాలు వచ్చేసి చిక్కి శల్యం అయిపోయినా పంపించండి, ఏ మందు వేయకుండా బాగు చేసి పంపిస్తా అంటాడు. అయితే సరే, యువతలోడు ఏం చెప్తాడు, యువతల రాజు వైద్యుడు ఏం చెప్తాడు రాజుగారికి, సార్ మొత్తం దేశం అంతా చాటింపేసి యుక్త వయసు ఉన్నవాడిని, దృఢమైన వాడిని, బలిష్టమైన వాడిని, ఇప్పుడు దాకా ఏ జ్వరం అంటే తెలియని వాడిని, సంపూర్ణ ఆరోగ్యవంతంగా సెలెక్ట్ చేయండి అంటారు. పోటీ పెట్టి సెలెక్ట్ చేస్తారు, వాడిని తీసుకొస్తారు. సరే, ఇప్పుడు పోటీ ఏంటంటే ఈ వైద్యం ఏం చెప్తాడు, నువ్వు ఆ రాజ్యం వెళ్ళు, ఆ పలానా డాక్టర్ కళ్ళు అంతే అని చెప్తాడు. అలాగే అంటాడు. అయితే ఏం చెప్తాడు, నువ్వు వచ్చిన పని చేయాలి, నువ్వు ఎక్కడ ఆగాలన్నా, ఎక్కడ పడుకోవాలన్నా, ఎక్కడ తినాలన్నా, మజిలీ చేయాలంటే చింత చెట్టు చూసుకుని ఆగంటాడు. ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యం వెళ్ళడానికి 40 days అనమాట. ఓకే, 40 daysకి ఆ ఊరు వెళ్తాడు. అక్కడ ఎలా వెళ్తాడు, చిక్కి సెలిం అయిపోయి కాసేపు ఉండి చచ్చిపోతాడు అన్నట్టు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ వైద్యుడు ఏమంటాడు, నీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం అంటే, నాకు ప్రాబ్లం ఏంటండి, మా రాజ్యంలో నన్ను సంపూర్ణ ఆరోగ్యం సెలెక్ట్ చేసి మరి నేను పోటీలు రెగ్గి మరీ వచ్చాను అన్నాడు. మరి నేను బయలుదేరి బాగానే ఉన్నా కదా, ఇక్కడ వచ్చిన ఏమైంది అంటాడు. ఏమో బయలుదేరి బాగానే ఉన్నా, ఇక్కడ వచ్చి జబ్బు చేసింది అంటాడు. అయితే వెళ్ళిపో రేపొద్దున అంటాడు. ఏంటి వెళ్ళిపోవడం, చచ్చిపోతాను నేను, నాకు అయితే ముందే అంటాడు. కాదు కానీ ఎందుకు నువ్వు వచ్చేటప్పుడు ఏం చేసావు చెప్పు, మీ వైద్యుడు నీకు వచ్చేటప్పుడు ఏం చెప్పాడు అంటాడు. ఏముంది, వచ్చాను, ఎక్కడైతే ఆగాను, తిన్నాను, అన్నీ చేశాను, నేనేమి ఇది చేయలేదు అంటాడు. ఏం చేసే చెప్పు అంటాడు. మా డాక్టర్ గారు మాత్రం ఒక లాజిక్ చెప్పారండి, చిన్న పాయింట్, ఆగిన ఎక్కడ ఆగాలన్నా చింత చెట్టు చూసి ఆగమన్నారండి అన్నాడు. అలా వచ్చానన్నాడు. సరే కదా, పొద్దున్నే బయలుదేరి అంటాడు. ఏంటి బయలుదేరి చచ్చిపోతానంటాడు. లేదు, రేపు పొద్దున్న బయలుదేరి ఈసారి వేప చెట్టు కింద ఆగుతూ వెళ్ళంటాడు. మళ్ళీ 40 daysకి అదనమాట. చెట్లు హీల్ చేస్తాయి, జబ్బు చేస్తాయి, తేడా వస్తే తాడా తీస్తాయి. అలాగా నేచర్ అంత గొప్పది. మనం తాగే నీళ్ళు భూమి నుంచి 25 అడుగులు లేదా 30 అడుగుల లోతు వరకు ఉండాలని. భూమి నుంచి ఉపరితలం నుంచి లోపలికి 25-30 feet వరకు ఉన్న వాటర్ మాత్రమే మనం తాగడానికి పనికొచ్చే వాటర్. అందులో మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి. అంత దాటిన వాటర్ మనం పని చేయదు. అలాంటి వాటర్ని క్రియేట్ చేసుకోవాలి మనం.
25 నుంచి 30 అడుగులు అంతే, అంత మించి ఉండవు. ఉంటే ఇంక పని చేయదు అది. దాని లోపల ఉండొచ్చు. అందులో ఎక్కడైనా మీకు 5 ఏళ్ళలో వాటర్ వచ్చినా పర్లేదు, 10 ఏళ్ళు వచ్చినా పర్లేదు, 15 వచ్చినా పర్లేదు, 20 వచ్చినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఏంటి హైదరాబాద్లో ఎన్ని వేలు వేస్తారండి? 10,000 బోరు, 1,500, 2,000 దాటే యావరేజ్. 1000 ఏళ్ళు అంటే నార్మల్, మినిమం 1000 ఏళ్ళ. మీకు మంచినీళ్ళు కావాలనుకోండి, అంటే పూర్వం బావులు తీయాలనుకోండి, నీళ్ళు తీయాలనుకోండి, ఇప్పుడంటే ఏవో ఉన్నారు జియాలజిస్టులు అవి చెప్తారు, వాటర్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది, ఎంత లోతులో ఉంది చెప్పగలుగుతారు మన మోడర్న్ సైన్స్లో. కానీ అప్పుడు ఏ సైన్స్ లేని కాలంలో ఏది ఫెయిల్ అవ్వకుండా, ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా చెరువు కానీ నుయ్యి కానీ ఫెయిల్ అవ్వకుండా తీసేవారు. ఎలా తీసేవారు తెలుసా మీకు? నేరేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళు ఉంటాయి అన్నమాట. నేరేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నీళ్ళు ఉంటాయి. ఒక నేరేడు చెట్టు మీరు ఒక 5 ఏళ్ళు పెంచారనుకోండి, 5 ఏళ్ళ తర్వాత నీళ్ళు తీస్తే నీళ్ళు వస్తాయి అక్కడికి. నేరేడు చెట్టు ఉన్న ప్రాంతంలో వాటర్ని స్టోర్ చేయగలరు. ఆ ఏరియా ఆ చెట్టు దగ్గరలో, ఆ చెట్టుకి ఒక 3-4 మీటర్స్ రేంజ్లో మీరు నుయ్యి తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి. అది లాజిక్ అనమాట. నేరేడు చెట్టు ఉందా, అలాగే పొట్ట ఉందనుకోండి, పొట్ట దగ్గర తీస్తే నీళ్ళు వస్తాయి. పొట్ట ఉన్న చోట్ల కూడా నీళ్ళు తీస్తే నీళ్ళు వస్తాయి. నేను వాడికి తెలుసు మరి కట్టుకొని నీళ్ళు కావాలి వాటికి. లోపల నుంచి మట్టి తవ్వి పైకి తెచ్చి కట్టుకోవాలంటే కొంచెం వెట్ కావాలి కదా, కింద ఎక్కడ ఉందో వాటర్ అది అది తెలుసు అది చెదకి. అలా ఇప్పుడు ఎవరు గొప్ప, సైంటిస్ట్ గొప్ప, చదవూరు గొప్పదా?